కాయ పండటానికి, పంట కోయటానికి, గుడ్డు పొదగటానికి, బిడ్డ ఎదగడానికి ప్రతి అంశానికి ఓ కాల వ్యవధి ఉంటుంది. ఈ కాల వ్యవధిలో జరిగే మార్పుల గురించి మిగతా జీవాలకేమో కానీ కాబోయే తల్లి మాత్రం ఆందోళనకు గురవుతుంది. ఆ ఆందోళన అయోమయాన్ని పారద్రోలడానికి గర్భిణీ స్త్రీ పోషకాహారం గురించి తెలుసుకోవాలి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మొదటిసారి తల్లి కాబోతున్నానన్న విషయం తెలియగానే ప్రతి మహిళ సంతోషం అంతా ఇంతా కాదు. కాని వారికి ఇదే సమయంలో ఓ కొత్త సమస్య వచ్చి పడుతుంది. ఏం తినాలో ఏం తినకూడదో తెలియదు. అందుకే గర్భిణీ స్త్రీ 3 దశల్లో ఆహారం తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. మొదటి ట్రైమిస్టర్ సమయంలో మహిళలు ఆందోళనకు గురవుతుంటారు. సరైన సమయంలో ఋతుస్రావం కాకపోవడం, కడుపులో వికారం, వాంతులు, తరచూ మూత్ర విసర్జన లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందికి నిర్ణీత సమయం దాటిపోయిన తరువాత నెలసరి రావచ్చు. ఒకవేళ ఋతుస్రావం ఆలస్యంగా జరిగి ఇప్పుడు చెప్పుకున్న లక్షణాలన్నీ కనిపిస్తే నిపుణులను సంప్రదించాలి. ఇక గర్భంలో శిశువు రూపాన్ని సంతరించుకునేది ఈ దశలోనే. 5వ నెల చివర్లో 2వ ట్రైమిస్టర్ దశ ఆరంభమవుతుంది. ఈ దశలో పొట్ట ఎత్తుగా కనిపిస్తుంది. కడుపులో బిడ్డ కదలికలు తెలుస్తుంటాయి. తల్లి బిడ్డల బరువు పెరగడం మొదలవుతుంది. ఈ దశలో పోషక విలువలున్న ఆహారం ఎక్కువ తినాలి. ఫైబర్ సప్లిమెంట్స్, కాల్షియం, విటమిన్ ఏ, సీలు ఎక్కువగా ఉన్న పదార్థాలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. కాన్పుకు దగ్గర పడే సమయం 3వ ట్రైమిస్టర్. ఈ దశలో పొట్ట బాగా పెరిగి కాబోయే తల్లికి ఆయాసంగా ఉండడం, కడుపులో బిడ్డ కదలికలు ఒక్కసారిగా పెరుగుతాయి. బరువు పెరుగుతారు. పొట్ట పెరిగే కొద్దీ శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. దీన్ని అధిగమించాలంటే మటన్, పాలకూర, తోటకూర, గుడ్లు, పల్లీలు వంటివి ఎక్కువగా తినాలి. కాన్పు తర్వాత తల్లి శరీరం యథాస్థితికి చేరుకోవడానికి 2-3 నెలల సమయం పడుతుంది. ఈ కాలంలో తల్లికి ఎక్కువ విశ్రాంతి అవసరం. గర్భిణీ స్త్రీలు అంటే గర్భం దాల్చిన స్త్రీలలో పోషకాహారం ఎంత ముఖ్యమన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకంటే ఒకసారి గర్భం దాల్చాక తల్లి కడుపులో పెరుగుతున్న పిండం తన పోషకాహారానికి పూర్తిగా తన తల్లి మీదే ఆధారపడుతుంది. తను సొంతంగా తయారు చేసుకోలేదు, తను సొంతంగా తినలేదు. తల్లి ఏదైతే తింటుందో ఆ తిండి మీదే ఆధారపడి ఎదగాల్సిన బిడ్డ ఉంది. కాబట్టి పోషకాహారం అన్నది గర్భిణీ స్త్రీకి చాలా చాలా ముఖ్యం. మనకున్న భారతీయ సిచ్యువేషన్స్లో, ఇండియన్ సర్కమ్స్టాన్సెస్లో పెద్ద పెనుభూతాలు ఏంటంటే లోవర్ సోషో ఎకనామిక్ స్టేటస్. అంటే ప్రతి ఫ్యామిలీ కూడా అంత కావాల్సినంత ఇన్కమ్, వాళ్ళ సంపాదన బాగా లోగా ఉండడం వల్ల వాళ్ళు తినే పదార్థాల మీద ఎఫెక్ట్ చాలా ఉంటుంది. సో దానివల్ల తన గర్భంలో పెరుగుతున్న పిండానికి సరిగ్గా పోషకాహారం అందకపోవడం వల్ల చాలా తేడాలు అనేది కనిపిస్తూ ఉంటుంది. పోషకాహారాన్ని మనము ఎంత ముఖ్యం గర్భిణీ స్త్రీకి అన్నది అంటే ఒక్కరికి కోసం తినే బదులు 2 కోసం తినాలి అన్నది మనం ఎప్పటి నుంచో వింటున్న సామెత. ఒకవేళ తినలేని స్త్రీలు బిడ్డకి కొంత మట్టుకు ప్రాబ్లం ఏమి ఉండదండి. ఎందుకంటే బిడ్డ తల్లిలో ఉన్న స్టోర్స్ని తీసుకుని ఏవైతే ఆల్రెడీ బాడీలో ఉన్నాయో ఐరన్ కానీ, గ్లూకోజ్ కానీ, కాల్షియం కానీ, మినరల్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఆ స్టోర్స్ అన్నిటిని వాడేసుకుని బిడ్డ ఎదిగిపోతుంది కొంచెం లెవెల్ వరకు. సో ఈ స్టోర్స్ కూడా అయిపోయాయంటే తల్లిలో కూడా ఎఫెక్ట్ కనిపిస్తుంది, బిడ్డలో కూడా ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే బిడ్డ తల్లిలో ఉన్న స్టోర్స్ అన్ని వాడేసుకుంటుంది. ఇంకా తర్వాత ఇంకా తీసుకోవడానికి కూడా తల్లి సరిగా తినట్లేదు. సో తల్లికి లేదు, బిడ్డకి తిండి లేక ఇద్దరు కూడా ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీకి లోన్ అవుతారండి. నెలలు నిండిన తరువాత గర్భవతి శరీరంలో ఈస్ట్రోజన్ నిల్వలు పెరిగి వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా జరుగుతుంది. ఈ సమస్యను నియంత్రించడానికి పరిష్కార మార్గాలు లేవు. జాగ్రత్తగా ఉండడమే పరిష్కారం. ప్రసవ సమయంలో గర్భిణీల్లో వచ్చే మరో సమస్య ఏమిటంటే వక్షోజాల నుంచి స్రావాలు కారడం. ఇది ఆందోళన చెందాల్సిన విషయమేం కాదు. చాలామంది మహిళల్ని ఇబ్బంది పెట్టే మరో ముఖ్యమైన సమస్య రక్తహీనత. ప్రసవ సమయంలో, నెలసరి సమయంలో ఎక్కువగా రక్తం పోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యను తగ్గించడానికి వైద్యులు ఐరన్ మాత్రలు, సిరప్పు ఇస్తారు. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరగాలన్నా, రక్తహీనత రాకుండా ఉండాలన్నా ఐరన్, B12 విటమిన్స్, ఫోలిక్ యాసిడ్ బాగా దొరికే ఆహార పదార్థాలు తీసుకోవాలి. బరువైన, కష్టమైన వ్యాయామాలకి బదులు మామూలు వ్యాయామం చేయడం మంచిది. నెలలు నిండుతున్న కొద్దీ గర్భిణీల శరీరంలో శక్తి సన్నగిల్లుతుంది. కాబట్టి మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. యోగా లాంటి వ్యాయామాలు చేస్తే మనసుకి, శరీరానికి ప్రశాంతత లభిస్తుంది. తమ ఆరోగ్యంతో పాటు కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మసులుకోవడం మంచిది.
ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అనేది మనం చాలా ఎక్కువగా ఏషియన్ ఉమెన్లో, ఇండియన్ ఉమెన్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటామండి. ఎందుకంటే దే ఆర్ మోర్ ఆఫ్ రైస్ ఈటర్స్ అనమాట. వీళ్ళలో ఈ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీస్ వల్ల బ్రెయిన్ పైన ఉన్న ఈ స్కల్ డెవలప్మెంట్ కానీ, వెనకాల వెన్నుముక్కలో ఉన్న ఈ వెర్టిబ్రల్ బోన్ డెవలప్మెంట్ కానీ డెఫిషియన్సీస్ ఉన్నాయి. ఈ బ్రెయిన్ పైన ఉన్న ఆ స్కల్ ఏదైతే పురి అయితే కాపాడుతుందో బ్రెయిన్ని, అది డెవలప్ కాక బిడ్డ బ్రెయిన్ ఎముక లోపల దాచుకోకుండా, ఎముక లేకపోవడం వల్ల బయటకే కనిపించడం కానీ, వెన్నుముక్కలో తేడాలు కానీ చాలా ఎక్కువ కనిపిస్తుంది. న్యూరోట్యూబల్ డిఫెక్ట్స్ అంటాం వీటిని. దీన్ని మనం ఈజీగా అరికట్టవచ్చు. రోజుకి ఒక ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ టాబ్లెట్ వేసుకుంటే కనుక ఇలాంటి భయంకరమైన అవయవాల తేడా అనేది మనం అరికట్టగలిగే మన చేతుల్లో ఉన్న ప్రాబ్లం. కాల్షియం టాబ్లెట్స్ కనుక సరిగ్గా తీసుకోకుండా తల్లిలో ఎముకల్లో ఉన్న కాల్షియంని కూడా బేబీ లాక్కొని ఎదుగుతుందండి. సో తల్లిలో స్టోర్స్ కూడా అయిపోతే కనుక బిడ్డ ఎముకలో ఉన్న కాల్షియం కంటెంట్ కూడా, డెన్సిటీ కూడా బాగా తగ్గుతుంది. సో ఈ కాల్షియం డెఫిషియన్సీస్ వల్ల కేవలం బేబీ ఎదుగుదల, తల్లి బోన్స్ వీక్ అవడమే కాకుండా తల్లికి హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువ అవ్వడం కూడా మనం చూస్తూ ఉంటాం గర్భిణీ స్త్రీలలో. సో కాల్షియం సప్లిమెంటేషను తల్లికి బిడ్డకి ఎముకలు సరిగ్గా ఫామ్ అవ్వడమే కాకుండా, ప్రెగ్నెన్సీలో బీపీ రాకుండా, ప్రెగ్నెన్సీలో నెలలు నిండకుండా డెలివరీ అవ్వకుండా, వీటన్నిటికీ కూడా ఈ కాల్షియం సప్లిమెంటేషన్ అనేది చాలా ముఖ్యం. సో దయచేసి కాల్షియం సప్లిమెంట్స్ కానీ, ఐరన్ సప్లిమెంట్స్ కానీ, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ కానీ డాక్టర్ గారు కనుక రాసిస్తే అది ఊరికే రాసిచ్చారు అని అనుకోకుండా, తన న్యూట్రిషన్ కోసమే కాదు బిడ్డ న్యూట్రిషన్ కూడా తన మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి టాబ్లెట్స్ దగ్గర నిర్లక్ష్యం అనేది పనికిరాదండి గర్భిణీ స్త్రీకి. ఎందుకంటే ఒక్కసారి బిడ్డ పుట్టేసాక తన జీవితాంతం బతకాల్సింది ఆ ఎముకలతోనే, ఆ శరీరంతోనే. సో ఒక తల్లి ఆ బిడ్డకి ఇవ్వగలిగిన పెద్ద గిఫ్ట్ ఏంటంటే ఒక మంచి పోషకాహారం. గర్భిణీ స్త్రీ కడుపులో ఉండగా పెరుగుతున్న బిడ్డ న్యూట్రిషన్ మీదే తన జీవితాంతం ఉన్న హెల్త్ డిపెండ్ అవుతుందండి. గర్భధారణ సమయంలో స్త్రీలు సగటున 10 కిలోల బరువు పెరుగుతారు. తక్కువ లేదా అధిక బరువు గర్భస్థ శిశువుకి హానికరమైనది. ఒక గర్భిణి రోజుకి సుమారు 350 లేదా 300 అదనపు క్యాలరీలు తీసుకోవాలి. శిశువు పెరుగుదల, అభివృద్ధి తల్లి తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. శిశువుకు లభించే పోషకాలన్నీ ఆమె ఆహారం నుంచే అందుతాయి. పుట్టుక తరువాత కూడా మొదటి 6 నెలల దాకా శిశువు పోషకాలను ప్రత్యేకంగా తల్లిపాల ద్వారా పొందుతుంది. 6 నెలల తరువాత తల్లిపాలతో పాటు మెల్లిగా అదనపు ఆహారాలివ్వడం జరుగుతుంది. గర్భిణీలు కారం, చేదు, ఉప్పు రుచులు కలిగిన ఆహార పదార్థాలను ఎక్కువగా సేవించకూడదు. ఈ చర్యలు కూడా ఎదిగే శిశువు మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తాయి. గర్భం దాల్చిన 3 నెలల్లోపే గర్భస్రావం కావడానికి ప్రధానమైన అంశాల్లో సరైన పోషకాహారం తీసుకోకపోవడం మొదటిది. గర్భిణీ దశలో అధిక రక్తపోటు, మధుమేహం, రక్తహీనత వంటి సమస్యలు ఉత్పన్నం కావడానికి తల్లి సేవించే ఆహారం ఒక కారణం.